ఆర్గాన్కి కనెక్ట్ అయి ఉంటుంది. స్పైన్ని కరెక్ట్ చేసుకుంటే ఆల్ ఆఫ్ డిసీజెస్ క్యూర్ అవుతాయి. మీరు మసాజ్ సెంటర్లకు వెళ్ళి ఒక పంచకర్మలకి వెళ్ళి ఆ థెరపీలకి వెళ్ళి ఈ థెరపీలకి వెళ్ళి మీరు తగ్గించుకుంటాననేది పచ్చి మోసం. అది ఎలా తగ్గుతుంది చెప్పండి మీరు? ఎమోషనల్ బ్లాక్ని క్లియర్ చేసుకోండి. రెస్పెక్ట్ టు అదర్స్. అంటే మనం తల్లిని ఎంత ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీరు చూడండి, 50 to 60 years వచ్చిన తర్వాత అందరికి కూడా యాంగ్జైటీ అటాక్ అయింది. ఎందుకు? పిల్లలు పెద్దలు ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోకపోవడం. అది ఇప్పుడు ఏమైంది? 30sలోనే వచ్చేసింది. ఫ్రెండ్స్ డబ్బు ఉన్నోడినే పలకరివ్వడం, డబ్బు లేనోడిని పలకరివ్వడం. ఇలా అంత నెగిటివ్ ఇంపాక్ట్ రావడం వల్ల ఏమవుతుందంటే 30s నుంచి డిసీజులు రావడం, భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ కూడా పిల్లల్ని సరిగా ప్రేమగా పెంచకపోవడం, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా ఒక భాగాలు. అంతే తప్పితే ఒకప్పుడు ఇన్ని హాస్పిటల్స్ లేవే, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారే. ఇప్పుడు ఎందుకు ఇన్ని హాస్పిటల్స్ వచ్చినాయి? ఎందుకు రావాలి ఇన్ని హాస్పిటల్స్? బికాస్ ఆఫ్ మైండ్ సెట్. ఓన్లీ న్యూట్రిషన్ తీసుకోండి చాలు, మెడిసిన్ జోలికి వెళ్ళకండి. ఈరోజు కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు లాట్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. నా దగ్గర కేసు ఫస్ట్ డే నుంచే నేను రిజల్ట్ ఇస్తాను. ఫస్ట్ డే నుంచే నేను రిజల్ట్ ఇస్తాను. వాళ్ళ ఎమోషనల్ బ్లాక్ పోవాలి. పోకుండా కిడ్నీ ఎలా డిటాక్స్ అవుతుంది? కిడ్నీ ప్రతిరోజు మనకి డిటాక్స్ అవ్వాలి, లంగ్స్ అవ్వాలి. ఆ టైం పీరియడ్ అవుతుంది. తర్వాత మనకి థర్డ్ అయ్యేది ఏంటి? హార్ట్ నుంచి బ్లడ్ పంపింగ్ రావాలి. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి అవుతాయి చెప్పండి మీరు? సార్ నేను ఇలా పచ్చడి తిన్నాను సార్, కడుపులో మంట వచ్చింది సార్, నేను 1 kg పెడతా పచ్చడి తినమన్నా కడుపుని మంట రావాలిగా వాళ్ళకి? రాదు. మనకి స్టమక్కి పైనుంచి యాసిడ్ రిలీజ్ అయితే యాంగ్జైటీ వస్తుంది, కింద నుంచి యాసిడ్ రిలీజ్ అయితే డైజెషన్ అవుతుంది. పైనుంచి ఎందుకు రిలీజ్ అవుతుంది? యాంగ్జైటీ వాడుంటాం. యాంగ్జైటీ డిప్రెషన్ కలిస్తే థైరాయిడ్ వస్తుంది. ఓకేనా? అదే డయాబెటిక్ అనుకోండి, యాంగ్జైటీ అండ్ స్లీపింగ్ ప్రాబ్లం, ఈ 2 యాడ్ అయినాయి అనుకో కంపల్సరీగా డయాబెటిక్ వస్తుంది. మెల్టోనియం రిలీజ్ కాకపోతే డయాబెటిక్ వస్తుంది. పిట్యూటరీ గ్లాండ్, మెల్టోనియం అండ్ యాంగ్జైటీ, ఈ 2 ఇదైతే థైరాయిడ్ గ్లాండ్స్. క్యాన్సర్ రావడానికి మజిల్, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్లాక్స్. అంతే తప్పితే మీరు ట్రీట్మెంట్ మీరు చేయండి. ఎలా చేస్తారు? పేషెంట్తో ప్రేమగా మాట్లాడాలి. మీరు మీ బాడీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారా లేదా? ఇరిటేషన్, మీరే ఇరిటేషన్గా ఉంటే మీరు పేషెంట్కి ఏమి వైద్యం చేయగలుగుతారు? ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా? మన ఇంటికి ఒక అడుక్కునేవాడు వస్తే, నేను నిన్న జరిగింది చెప్తున్నాను, దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరంటే పూజ్య వాళ్ళనే దేవుళ్ళు అని అంటాం. వాడు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి సమ్ అమౌంట్ ఇచ్చి పంపిస్తాను. లేని వాళ్ళు వస్తే ఫ్రీగా చేస్తాను. మనకి అమౌంట్ అనేది అవసరం, అంతకంటే ప్రేమ మనుషులతోనే ఉంది. దేవుడు మనుషుల్ని సృష్టించాడంటే మీ దగ్గర ఎంత ఎనర్జీ ఉంటే మీరు భూమి మీదకి వచ్చారో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.